అమ్మాయిలు తండ్రితోని అప్పుడు చాలా విలువిద్యలు నేర్చుకున్నారు. వన విహారానికి వెళ్ళారు. అప్పుడు తండ్రి ప్రేమ, గారాబాలు ఉన్నా కూడా నాటి కాలంలో కొంచెం ధైర్యమైన ఉన్నటువంటి రాజకుమార్తెలు తమ తండ్రికి పోటీపడి తండ్రితో పాటు మనకు ద్వాపర యుగంలో సత్యభామ కనబడుతుంటుంది. రామాయణ కాలంలో కైకేయీదేవి కేకయ మహారాజు ద్వారా అనేక విలువిద్యలు నేర్చుకొని అసురుల దేవాసుల యుద్ధంలో తన భర్తకు సహాయంగా వెళ్ళి 3 వరాలు కోరుకుంటుంది. ఆ వరాలే రామాయణానికి మూల కారణమవుతాయి. ఇలాగా ఆనాటి కాలంలో స్త్రీలు కూడా చాలా ధైర్యంగా అనేకమైన యుద్ధాల్లో పాల్గొన్న కథనాలు కూడా మనకు చాలా రామాయణంలో ప్రస్ఫుటంగా కనబడతాయి. అలాగే మనకిక్కడ కుశనాభుని కథ నేమో పెంపకం గురించి, అలాగే శర్వానందుడు యయాతి అనే ఒక మహారాజు ఉండేవాడు. ఆయన చాలా గొప్ప ముని భక్తుడు, ముని సేవకు మునులను ఋషులు గౌరవించేవాడు, బ్రాహ్మణ ప్రియుడు, అనేక యాగాదులు చేశాడు. ఆయనకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉండేవారు. కుమార్తె సుకన్య. ఒకరోజు వనవిహారానికి వెళ్తూ మధ్య మధ్యలో కూడా వేటకు వెళ్ళి ఋషులు మునులందరికీ కూడా క్రూర జంతువుల యొక్క వేదన లేకుండా చూడడము రాజుల బాధ్యత అన్నాడు. ఏ పులులో ఏ ఏనుగులో విహారిస్తున్నాయంటే ఋషుల ఆశ్రమాలు ఎక్కడ కూల్పివేస్తాయో అని రాజులు దండయాత్రగా వేట కోసమని వెళ్ళి సైన్యంతో కంచెలు వేయించేవాళ్ళు. మునులాశ్రమాలకు భంగం కాకుండా ఆ మునులాశ్రమాలన్నీ సందర్శించి వాళ్ళకి కావలసిన వస్తువులు, సమిధలు, ఆహార వస్తువులు, కందమూలాలన్నీ సరిగ్గా అందుతున్నాయా, ఇలాగా సైన్యంతో వెళ్ళి వాళ్ళకు సేవలను అందించేవారు. ఎప్పుడో ఒక 2-3 నెలలకు, మాసాలకు ఒకసారి ఆశ్రమాలను సందర్శించి వాళ్లకు ఉన్నటువంటి రాజ్యాల్లో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవడానికి వాళ్ళే స్వయంగా రాజులైనా కూడా మునులాశ్రమాలను సందర్శించి అక్కడ ఒక రోజో 2 రోజులు గడిపి వచ్చేవాళ్ళు. ఇలాగా సుకన్య నేను తండ్రి వెంట నేను వస్తా అని వెళ్తుంది. గారాబంగా పెంచుకున్న కూతురు కదా, ఆ మాట తివ్వలేక సరే రమ్మని తీసుకెళ్తాడు. అన్ని కొలనులో పుష్పాలు, ఇవన్నీ వనాలు, పుష్పాలన్నీ సందర్శిస్తూ అనేకమైన వివిధ జాతుల పక్షులు, క్రిమికీటకాలు, సీతాకోక చిలుకలు అన్నింటికి సంబరపడుతూ కేరింతలు కొడుతూ ఆ అమ్మాయి 14 సంవత్సరాల అమ్మాయి సుకన్య. ఆ అమ్మాయి చక్కగా చాలా ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటుంది. ఒక దిక్కు చీమల పుట్ట ఉంటుంది. పెద్దగా ఒక ఆమె నడుము ఎత్తులో ఒక చీమల పుట్ట, తడి మట్టితోని చలి చీమల పుట్ట ఉంటుంది. ఆ పుట్టలో నుంచి 2 మెరుపులు మెరుస్తూ కనబడుతుంటాయి. ఆ మెరుపులు ఏంటి, మినుగుడు పురుగులా అని ఒక పుడక తీసుకొని పొడుస్తూ ఉంటుంది. అందులో నుండి లోపల చవన మహర్షి అనే అతను భృగు మహర్షి ఒక కుమారుడు ఘోర తపస్సు చేస్తూ ఉంటాడు. తపస్సు అంటే కదలిక లేకుండా తపస్సు చేయడం వల్ల, కొన్ని వేల ఏళ్ళు తపస్సు చేయడం వల్ల ఆయనకు చుట్టూ కూడా పుట్ట పెడుతుంది. మనకు వాల్మీకి మహర్షి లాగానే తడి మట్టితో ఉన్నటువంటి చీమల పుట్ట పెడుతుంటుంది. ఆ లోపల ఉన్నటువంటి చాలా నీరసంగా ఉన్నటువంటి ఆయన గొంతును ఆ పక్షుల రోదనలో సుకన్య వినలేకపోతుంది. అక్కడే పక్కకున్న ఒక పుడక తీసుకొని ఆ 2 మిరుగుడు పురులను అనుకొని అతని 2 కళ్ళను పొడుస్తుంది. చాలా వేదనకు గురవుతాడు మహాముని. చవన మహర్షి యొక్క వేదన 2 కళ్ళు పోతాయి. పోయిన తర్వాత ఆయన లోపలించి రాడు, శపించాడు. తర్వాత ఏమవుతుందంటే ఈ రాజుకు, రాజ్య సైన్యానికి, వాళ్ళ రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరికి మలమూత్రాలు బంద్ అయిపోతాయి, కడుపులు ఉబ్బిపోతాయి అన్నట్టు. ఏం జరిగింది, ఇటువంటి పరిస్థితి అందరూ ప్రాణాపాయ స్థితిలో ఉండి జనులందరూ కొట్టుకుంటూ ఉంటారు. ఎక్కడ దోషం జరిగింది, ఎవరికో మన వల్ల మహాత్ములకు కీడెక్కడో జరిగింది, ఏ మహాత్ములో మనల్ని శపించారు, ఎవరు బ్రతికే స్థితిలో లేరు. మలమూత్రాలు మొత్తం ఆగిపోయాక ప్రతి వాళ్ళందరికీ కూడా, రాజ్యంలో ఉన్న పశుపక్షాదులు, మానవాళి అందరికీ కూడా మలమూత్ర విసర్జన అవకాశం లేకుండా అన్నీ కూడకపోతే అన్నట్టు. దానివల్ల చాలా చాలా వేదనకు గురవుతుంటారు జనులంతా కూడా. అప్పుడు ఎవరి వలన ఏదో అపకారం, మన రాజ్యం వారి నుండి అపకారం జరిగింది అని అంటే అప్పుడు ఈమె చెప్తుంది, అక్కడ నువ్వు ఏమైనా చేసావా, ఎవరికన్నా హాని కలిగించావా, నువ్వు మా వెంట వచ్చావు కదా అని సుకన్యను తండ్రి ప్రశ్నిస్తాడు. నేను ఎవరికి ఏం హాని చేయలేదు నాన్నగారు, కానీ ఒక పుట్టలో ఏదో మెరుస్తున్నట్టుంటే నేను ఒక పుడకతోని ఆ 2 మెరుపులను పొడిచాను అంటుంది. వెంటనే రాజు మళ్ళీ పరివారంతో వెళ్ళి నీళ్ళన్నీ పోసి ఆ పుట్టనంతా కూల్పేసి చూపిస్తే అందులో అస్థిపంజరానికి
ఉన్నటువంటి ఒక ఆకారం కనబడుతుంది. అతని కళ్ళ నుండి రక్తం కారుతూ ఉంటున్నది. అంత చిక్కిపోయి శల్య సదృశ్యమైన చవన మహర్షిని వేడుకుంటాడు. అయ్యో స్వామి ఋషివర్య, మా అమ్మాయి వల్ల మీకు చాలా అపరాధం, చాలా దేహవేదన జరిగింది. ఇట్లా మా రాజ్యమంతా మీరు ఏం శపించకుండా మా రాజ్యమంతా కూడా ప్రాణాపాయ స్థితిలో ఉంది. మాకు వెంటనే విముక్తి కలిగించండి ప్రభు స్వామి అని కాళ్ళ మీద పడి వేడుకుంటాడు. అప్పుడు ఏం చెప్తాడంటే, నేను అంధుణ్ణైపోయాను మీ అమ్మాయి కళ్ళు పొడడం వలన, నేను నా పనులు ఏం చేసుకోలేను కాబట్టి ఇప్పుడు నా తపస్సు కూడా భంగమైంది. రేపటి నుంచి నా పనులు నేను చేసుకోవాలి కాబట్టి నాకు మీ అమ్మాయిని ఇచ్చి వివాహం చేయమంటాడు. చాలా చింతాక్రాంతుడై, ఆయన చూస్తే చాలా వయోవృద్ధుడు, 80-90 సంవత్సరాలు, అమ్మాయి చూస్తే 14 సంవత్సరాల అమ్మాయి. నా గారాలతనైన ఈయనకిచ్చి పెళ్లి చేయాలా అని కూతుర్ని అడగలేక చాలా మనోవేదనతోని అటు జనుల ప్రాణాపాయ స్థితిని చూసి తట్టుకోలేక రాజు అతలాకుతలమైపోతాడు. అప్పుడు ఆ సుకన్య వచ్చి, నాన్నగారు ఏమిటి మీరు ఇంతగా బాధపడుతున్నారు, ఆయన ఏమి శపించాడు అంటే, తల్లి నువ్వు చేసిన పనికి నిన్నే ఇచ్చి వివాహం చేయమంటున్నాడు. అతనికి శుశ్రూష చేయిస్తూ ఆ కళ్ళు లేని అంధుడైనాడు కాబట్టి ఆయనకు అన్నీ నువ్వు సేవలు చేయాలంట, ఈ వరం కోరాడు. చూస్తూ ఆ వృద్ధునికి నిన్ను ఇచ్చి ఎట్లా పెళ్లి చేయనమ్మా అంటే, ఆ అమ్మాయి అంటుంది, నేను చేసిన తప్పుకు ఇంతమంది జనులు శిక్ష అనుభవిస్తున్నారు నాన్నగారు, అందుకని తండ్రి నాకేం అభ్యంతరం లేదు, నేను ఆయనకు సేవలు చేస్తాను, నన్ను ఇచ్చి వివాహం చేయండి అంటే అస్థిపంజరంలో ఉన్న వృద్ధుడికి వివాహం చేస్తాడు. ఆమె తన పతిని చాలా భక్తితో కొలుస్తూ అతని హోమాలకు యజ్ఞాలకు కావలసిన సమిధలను అందిస్తూ అనేక విధాల శుశ్రూష చేస్తూ కాళ్ళు నొక్కుతూ వంట చేసి తినిపిస్తూ నారచీరలు కట్టుకొని ఒక రాజకుమారిగా ఉన్న గారాబాన్ని బాగా ఇంట్లో గారాబంగా పెరిగినటువంటి ఒక రాజకుమారి చాలా వినయ సంపన్నంగా తను చేసిన తప్పుకు వృద్ధుడైన భర్తతోని ఎన్నో అవస్థలు పెడుతూ ఆ ఆశ్రమంలో ఒక్కరిగానే ఉంటుంది. అతనేమో చాలా వృద్ధుడు, తినంగానే నిద్రపోయేవాడు. ఈ అమ్మాయి ఏమో యవ్వనంలో చిన్న పాప యవ్వనంలో ఉంది, ఏమీ తెలియకపోయేది. నదికి వెళ్ళి నీళ్లు తీసుకురావడము, ఆశ్రమాన్ని అంతా అలకడము, ముగ్గులు పెట్టడము, హోమానికి తయారు పెట్టడము, వంట చేయడము, ఆయనకు తినిపించడము, కందమూలాలు ఏరుకరావడము, ఆయన తినంగా మిగిలిన తినడము, ఏకభుక్త అయ్యే ఈ భూషణంతో ఆమె పాపం ఎంతో సౌందర్యవతి అలాగా కుషించిపోతూ ఉంటుంది. ఒకరోజు నదికి వెళుతుంది. ఆ రోజు నదికి అశ్విని దేవతలు చాలా అందంగా ఉంటారు, సూర్యుని యొక్క కుమారులు. ఆ అశ్విని దేవతలు వస్తారు. వచ్చి ఈమె అందాన్ని మోహించి మమ్మల్ని వివాహం చేసుకో అంటే, నేను పతివ్రతను, నేను చవన మహర్షి యొక్క భార్యను, నేను వివాహమైన స్త్రీని, నన్ను మీరు మళ్ళీ వివాహం చేసుకోమని కోరకూడదు అని చెప్తుంది. అప్పుడు అంటారు అశ్విని దేవతలు, ఆ వృద్ధుడు ముసలివాడు, నువ్వేమో చూస్తే 16 సంవత్సరాల ప్రాయం లేని పసిబాలవు, నీ యవ్వనమంతా అడవి కాసిన వెన్నెలైతుంది, అతను నీతో ఏం కాపురం చేస్తాడు, మీకు సంతానం కూడా కలగదు, మా మాట విని మాతో వచ్చేయి, ఆ వృద్ధుని మాటలు పట్టించుకోకంటే, నేను అప్పటికి ఇక్ష్వాక వంశంలో సత్యం అనేది ఎంత గొప్పది అని మనకు ఈ కథ ద్వారా తెలుస్తుంది. మీరు అట్లాంటి మాటలు మాట్లాడకూడదు, సూర్యపుత్రులు అశ్విని దేవతలు అలాంటి మాటలు మీరు మాట్లాడకూడదు, నా భర్త అనుసారమే నేను నడుస్తాను, నా భర్తకు సేవలు చేయడం కోసమే నేనున్నాను, నాకు ఇంకా ఏవి కూడా కోరికలు లేవు అని చెప్తుంది. అప్పుడు అశ్విని దేవతలు అంటారు కదా, నీ భర్తకు యవ్వనాన్ని మేము ప్రసాదిస్తాము, మేము ఆరోగ్య దేవతలము, మేము మంచి రూపాన్ని ఇస్తాము, మేము ముగ్గురం కలిసి ఇదే నదిలో మునుగుతాము, ముగ్గురము ఒకే రూపులో ఉంటాము, అందులో నువ్వు నీ నిజ భర్తను కనుక్కుంటే ఎవరి చేయి పట్టుకుంటే వాళ్ళని వివాహం చేసుకోవాలని, ఇది మాత్రం తప్పదు అని చెప్తారు. చెప్పి ఆమె భర్తకు 25 సంవత్సరాల యవ్వనాన్ని ప్రసాదిస్తారు. చాలా అందమైన రాజకుమారుడిగా ఆ వృద్ధుడు చవన మహర్షి చాలా అందంగా కళ్ళు వచ్చి ఆరోగ్యంగా మంచి చూపుతోనే ఆరోగ్యంగా ఉంటాడు. ఇట్లా రాగానే సుకన్య ఈ విషయమంతా చెబుతుంది. తప్పకుండా వాళ్ళు నాకు యవ్వనాన్ని, కంటి చూపును, భాగ్యాన్ని కలిగించారు కాబట్టి నేను వాళ్ళ దానికి ఒప్పుకుంటాను, నువ్వు తప్పకుండా వద్దండి, నేను మరి మిమ్మల్ని గుర్తించలేకుంటే కష్టమవుతుంది, నా జీవితం పాడైపోతుంది, నేను మీతోనే ఉంటాను, నాకు అశ్విని దేవతల విషయం నాకు అనవసరము అంటే, దేవీ దయ వల్ల నువ్వు కనుక్కోగలుగుతావు, ఏం పర్వాలేదు, నిన్ను పరీక్షించడానికే దేవతలు ఇలా పంపించారు అని ఆ నదిలో మునుగుతారు. అశ్విని దేవతలు, యవనవంతుడైన చవన మహర్షి ముగ్గురు నదిలో మునగంగానే ముగ్గురు ఏకరూపంగా ఉంటారు. ఆమె ఎవరిని తన నిజమైన భర్తనో తెలుసుకోవాలని చేయి పట్టుకోవాలనుకుంటుంది. జగన్మాతను ప్రార్థించి కళ్ళు మూసుకొని, తను కళ్ళు ఉన్నా కూడా కళ్ళు మూసుకొని నడుస్తూ ఒకటి చేయి పట్టుకుంటుంది.
మధ్యలో అటు ఇటు అశ్విని దేవతలు, మధ్యలో ఉన్న చవన మహర్షి. ఆమె అనుకోకుండా మధ్యలో ఉన్న చవన మహర్షి యొక్క రూపాన్నే స్పర్శిస్తుంది. వెంటనే అశ్విని దేవతలు తమ నిజ రూపాన్ని సంతరించుకొని, తల్లి నీ పాతివ్రత్య మహిమను పరీక్షించడానికే మేము ఇలా వచ్చాము, క్షమించమ్మా, నిన్ను మాటల ద్వారా కష్టపెట్టాము. అయితే మీలాంటి దంపతుల ఆశీర్వచనాలు మాకు కావాలని నమస్కరిస్తారు. తనకు యవ్వనాన్ని ఇచ్చి చూపుని ఇచ్చినందుకు చవన మహర్షి అశ్విని దేవతలని ఏదైనా వరం కోరుకోమంటాడు. ఆయన చాలా తపోసిద్ధుడు. అయితే ఇంద్రుడు మాకు యజ్ఞయాగాదుల్లో ఆవిర్భాగం ఇవ్వడం లేదు, మమ్మల్ని దేవతగా గుర్తించడం లేదు. ప్రతి యజ్ఞానికి ఇంద్రునికి మొదటి ఆవిర్భాగం ఇస్తాము నేతితోని, గుతావిర్భాగాన్ని ఇవ్వాలని చెప్తాడు. అయితే ఇంద్రుణ్ణి మెప్పించి సోమరసం అంటే అమృతంతో కలిపినటువంటి రసం, మంచి నెయ్యితోని అమృతంతో కలిపినటువంటి బియ్యాన్ని హోమాల్లో వేస్తుంటారు. ఆ సోమరసంతో కూడినటువంటి యజ్ఞభాగాన్ని తమకు కూడా ఇవ్వాలి దేవతలందరితో పాటు అని అశ్విదేవతల ఆ వరాన్ని కోరుకుంటే, ఈ మహాముని తన తపశ్శక్తితో ఇంద్రుణ్ణి మెప్పించి ఈ అశ్విని దేవతలకు ఆ వరాన్ని ఇస్తాడు. ఇలాగా మనకు ఇక్ష్వాక వంశంలో ఉన్నటువంటి అనేక కథలు, అమ్మాయిల దూకుడు ఎలా తగ్గించుకోవాలి చూడామె అనవసరంగా ఆడుతూ పాడుతూ వెళ్ళి ఒక ఋషి యొక్క కళ్ళు కొనడం, అన్నీ కూడా లోక కళ్యాణానికే. కానీ దీంట్లో మనము నేటి భారతంలో నేటి మన కాలానికి అనుగుణంగా కూడా మనం చాలా మలుచుకోవచ్చును. ఎన్నో విలువైన కథలు, ఎన్నో విలువైన మానవ విలువలు ఉన్నటువంటి రామాయణం అందరూ చదవడం వలన ఒక మంచి సంస్కారాన్ని, సమస్యలు లేని జీవన విధానాన్ని అలవర్చుకుంటారని ఆశిస్తున్నాను. జై శ్రీరామ్. సుమన్ టీవీ వారికి ఈ అవకాశాన్ని కల్పించేందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సుమన్ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారం. జై శ్రీరామ్.